రే ఆప్టిక్స్ లో రిఫ్రాక్షన్ త్రూ స్పెరికల్ సర్ఫేసెస్ మీద ఉన్న ప్రాబ్లం ఇది ఏమి ఇచ్చాడంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లోబ్ ఇచ్చాడు, దాని డయామీటర్ 30 సెంటీమీటర్ అన్నాడు, రేడియస్ 15 అవుతాడు, రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1.5 అన్నాడు. ఈ సర్ఫేస్ మీద ప్యారలల్ రేస్ ఇన్సిడెంట్ అయినా అన్నాడు. ప్యారలల్ రేస్ అంటే ఆబ్జెక్ట్ డెఫినెట్లీ ఇన్ఫినిటీలో ఉండాలా, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇన్ఫినిటీ అవుతుంది. రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ కి కన్వర్ట్ అయితే ఈ రెండు ఫస్ట్ ఇమేజ్ ని ఇక్కడ ఫామ్ చేస్తాయి, రైట్. తర్వాత ఈ రెండు రేస్ రిఫ్రాక్ట్ అయినవి ఈ సర్ఫేస్ నుంచి మళ్ళీ రిఫ్రాక్షన్ జరిగి ఒక పాయింట్ కన్వర్ట్ అవుతే ఇది ఫైనల్ ఇమేజ్ అవుతుంది. క్వశ్చన్ లో సెంటర్ నుంచి ఈ ఫైనల్ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అడుగుతున్నాడు, రైట్. అయితే ఫస్ట్ నేను ఈ టూ సర్ఫేసెస్ కి లెన్స్ మేకర్స్ ఫార్ములా అప్లై చేస్తే μ1 ఇది μ2 ఇది u1 ఇన్ఫినిటీ 1/∞ 0 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఇమేజ్ డిస్టెన్స్ 45 వస్తుంది. 45 అంటే అర్థం ఏమంటే ఇక్కడి నుంచి 45 సెంటీమీటర్స్ అని అర్థం. ఇది 30 కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ 15 ఉంటుంది. ఈ 15 సెంటీమీటర్ ఈ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఈ రెండు సర్ఫేసెస్ కి నేను ఇక్కడ మళ్ళీ సెన్స్ లో అప్లై చేస్తే ఏమి μ1 ఇది μ2 ఇది u2 ఇది v2 ఎంత వస్తుంది అంటే సబ్స్టిట్యూట్ చేసి 7.5 వస్తుంది అన్నమాట. అంటే అర్థం ఏమి ఇక్కడి నుంచి 7.5 అది సెంటర్ నుంచి అడిగాడు కాబట్టి ఇది 15 ప్లస్ 7.5 రెండు యాడ్ చేస్తే 22.5 అవుతుంది అనమాట. ఫైనల్ ఇమేజ్ సెంటర్ నుంచి డిస్టెన్స్.